ఏ పార్టీకైనా కార్యకర్త చాలా ఇంపార్టెంట్. అలాగే వైసీపీకి ఇంకా అవసరం. పైగా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు. కానీ కార్యకర్త కోసం జగన్ ఏం చేశాడు అన్నప్పుడు 2019లో అధికారంలోకి వచ్చినా సరే ఏం చెయ్యలేకపోయారు. ప్రధానంగా సోషల్ మీడియా కార్యకర్తల కోసం అయితే అసలు ఏం చేయలేకపోయారు అనేది వాళ్ళలో ఉంది. అందుకే అది కూడా కొంతవరకు కారణమైంది ఆయన ఓటమి పాలవడానికి. అలాగని కోలుకున్నారు, తేరుకున్నారు, తెలుసుకున్నారు, నిజం గ్రహించారు అంటే ఇప్పటికి కూడా 2.5 ఏళ్ళు అవుతున్నా ఇంకా వాళ్ళతో ఎలాంటి చర్చలు జరపట్లేదు. వాళ్ళ కోసం ఏమీ ప్రకటనలు చేయట్లేదు. కానీ కార్యకర్త కోసం జగన్ అయితే ఒక రోజు కేటాయించబోతున్నారు అనేది ఒక ప్రచారం. పార్టీలో దీనికి సంబంధించి చర్చలు నడుస్తున్నాయట. గ్రామాల్లో ఎందుకంటే ఈసారి దాదాపు 4000కు పైగా కిలోమీటర్లు పాదయాత్ర చేయబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి గ్రామాన్ని టచ్ చేయాలి. అట్లీస్ట్ ప్రతి మండలాన్నైనా టచ్ చేయాలి. ఆ మండలంలో వైసీపీ కార్యకర్తలందరూ నేరుగా జగన్మోహన్ రెడ్డి సమావేశం అవ్వాలి, మీటింగ్ పెట్టాలి. వాళ్ళతో నేరుగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడాలి. వాళ్ళ గ్రామ సమస్యలు, పార్టీకి సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే నేరుగా జగన్ తెలుసుకోవాలి. దాంతో వాళ్ళకు కూడా మా అధినాయకుడు మేము నేరుగా చెప్పాం మా సమస్య అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. అది చాలా వరకు ఒక సక్సెస్ఫుల్ కాన్సెప్ట్ అవుతుంది అనేది ఆలోచిస్తుందట వైసీపీ. ఇది ఎందుకంటే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు, ఖాళీయే కదా, పనే ఉంది ఇప్పుడు తిరగడమే. అది 27లో మొదలుపెట్టి 27 అంతా, 28 అంతా, 29 మార్చి వరకు తిరగచ్చు. ఎన్నికల ముందు వరకు తిరుగుతారు. తిరిగి నిజంగా అప్పుడే ఆ సమస్యల మీద తెలుసుకొని వీళ్ళ హయాంలో ఏం జరిగింది, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏం చేసింది, లోపాలు తెలుసుకోవడంతో పాటు ఏం చేయాలి నెక్స్ట్ జగన్ వస్తే అనేది కార్యకర్త దగ్గరికి వెళ్తేనే తెలుస్తుంది. కార్యకర్త నిజమైన ఫీడ్బ్యాక్ ఇవ్వగలుగుతాడు. ఇది ఇప్పుడు చేయబోతున్నాడట జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి మండలం, ప్రతి గ్రామాల్లో ఉన్న కార్యకర్తలతో నేరుగా వెళ్ళి కలుసుకొని మాట్లాడబోతున్నారు అనేది సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం.